హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను చెప్పాను కదా ఉగాదికి అయితే ఇంకైతే 2 days అయితే అక్కడే ఉన్నాం. బాబుకి స్కూల్ లీవ్ అని చెప్పనేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొబ్బరి చెట్టు ఉంది, చాలా పెద్దగా, చాలా కాయలు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి చెట్టు చూపిస్తాను ఎన్ని కాయలు ఉన్నాయో. దాంట్లో అయితే కొన్ని కాయలు అయితే తెంపేసినాము. మా ఆయన అయితే ఫస్ట్ మా ఆయనే కట్టుకొని అయితే ట్రై చేస్తున్నాడు. బాగున్నాయంట, చాలా స్వీట్గా ఉన్నాయని చెప్తున్నాడు నీళ్ళు అయితే తాగేసి. ఇంకా చూడండి ఇవన్నీ అయితే కొన్ని కాయలు అయితే తెంపేసినాము, కొన్నే కోసినాము. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని టెంకాయలు అయిపోయినాయి. ఇవైతే అంటే ముదిరిపోయినాయి, కొబ్బరి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అయితే ఏం కొట్టలేదు, అట్లే వదిలిపెట్టేస్తున్నాము కొబ్బరి కోసం అయితే మా పాపకి అయితే ఫస్ట్ టైం ట్రై చేయిస్తున్నాము కొబ్బరి వాటర్ అయితే చూడండి తన రియాక్షన్ ఎట్లుందో. కొన్ని వాటర్ అయితే తాగి ఇలా బయటంతా ఉంచేస్తుంది అనమాట. అయినా కానీ మనకి అంటే సిటీలో పల్లెటూరులో ఉండే వాతావరణం మనకు సిటీలో ఎంత పెట్టినా రాదు కదా. ఇప్పుడు చూడండి ఆ కొబ్బరి బొండాలే కానీ ఒకవేళ మనం సిటీలో కొనాలంటే ఒక్కొక్క కొబ్బరి బొండం 40-50 రూపీస్ అవుతుంది కదా. అదే మనకి పల్లెటూరులో చూడండి ఎంత స్వచ్ఛంగా మన చేతులతో పెంచిన అంటే కొబ్బరి చెట్లలో నుంచి మనం కోసుకొని తినడం కానీ, అంటే కొబ్బరి చెట్లనే కాదు, కొబ్బరికాయలనే కాదు, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మనకి పల్లెటూరులో అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మనం అదే సిటీలో అయినా మనకు ప్రతి ఒక్క వస్తువు కూడా మనం చిన్న వస్తువు కానీ కొనాల్సిందే. అదే డిఫరెన్స్ మనకి పల్లెటూరుకి విలేజ్ కానీ. నాకైతే నిజంగానే చాలా అంటే చాలా ఇష్టం నాకు సిటీ కన్నా పల్లెటూరు అంటేనే. అంటే నాకు అక్కడ వాతావరణం కానీ చాలా అంటే చాలా ఇష్టము. బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కటి. నాకైతే మనుషులు మనం మాట్లాడే ఆప్యాయత కానీ సిటీలో అంత ఉండదు. మీకు కూడా నాలాగే విలేజ్ అంటే ఇష్టమా లేదంటే సిటీ అంటే ఇష్టమా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పటి నుంచి కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అయితే జలుబు చేసింది. అందుకే వాయిస్ అయితే కొంచెం అంటే సరిగా లేదనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాయిస్ ఎందుకు అట్లా అంతుంది అని చెప్పండి, మళ్ళీ కామెంట్ చేయకండి. ఉంటాను మరి, బాయ్.